రండి రండి, ఇవాళ పొట్టకి ఏమేమి వేసాను, ఏమేమి తిన్నాను అనేది చెప్పేస్తాను. ఏం చేస్తున్నామో చూద్దాం రండి. సో మార్నింగ్ అయితే నేనైతే సేమియా అయితే తిన్నాను. ఆ తర్వాత అయితే వైట్ రైస్, పచ్చడి, అదే చట్నీ అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏదో ఫ్రై అయితే పెట్టినారు. ఈరోజు కర్రీ అయితే ఏం పెట్టలేదు, కానీ వీటితోనే అడ్జస్ట్ అయిపోయినాం అనమాట ఆఫ్టర్నూన్. ఆ తర్వాత అయితే మళ్ళీ ఆకలి వేసింది. ఆ ప్రొమోగ్రానేట్ ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నాము. ఆ ఇంట్లో అయితే మనము ఫ్రెష్గా ఒలిచిస్తారు, బట్ ఇక్కడైతే మనమే సచ్చినట్టు మనమే ఒలుచుకొని తినాలి కదా. సో అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అలా అయితే తింటాం అనమాట. ప్రొమోగ్రానేట్ 1 kg అలా తెచ్చుకున్నాం. ఒక 5-6 వస్తాయా, వాటిని ఒలుచుకొని ఇంకా బాక్స్లో వేసుకొని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఎప్పుడైనా ఆకలి వేసింది అనుకో, మిడ్ నైట్ కానీ ఇంకేలా ఏదైనా టైంలో, లేదు ఈవినింగ్ టైం స్నాక్స్ అలాంటప్పుడు ఏం లేవు అనుకోండి, అలాంటప్పుడు అయితే వీటిని అయితే తీసుకొని తినేస్తాం అనమాట. అదనమాట. ఆ తర్వాత ఇది తిన్నాక కూడా నాకు అవ్వలేదు. ఆ తర్వాత మిక్చర్ కొంచెం ఉంటే పెట్టుకొని తింటూ అలా వర్క్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఆ రోటీ తీసుకున్నాను అనమాట. మధ్యాహ్నం పెట్టిన పచ్చడి, ఆ తర్వాత అదేదో సొరకాయ, ఆ సొరకాయ అయితే అనమాట. సో ఈరోజు పీజీలో అయితే మనకైతే వైట్ రైస్, పప్పు, సొరకాయ అవి ఇవి పెట్టున్నారనమాట. సొరకాయ కాదు, అదేదో పొటాటో అండ్ క్యాప్సికమ్ 2 కలిపి చేస్తారనమాట వీళ్ళు. సో అదనమాట. ఇదైతే ఆఫ్టర్నూన్ మిగిలింది. ఆ తర్వాత రోటీ తర్వాత